బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో భూమి కబ్జా అంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. భూమి కబ్జా వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు, హైడ్రా అధికారులు సంయుక్త తనిఖీ చేశారు. జలమండలికి చెందిన 2.20 ఎకరాల భూమి కబ్జా అయిందంటూ వివిధ పత్రికలు, మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో అధికారులు తనిఖీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 2 చోట్ల 2.20 ఎకరాల జలమండలి భూమి ఉందని అధికారులు తెలిపారు. ఒక చోట ఎకరం భూమి ఉందని, అక్కడ జలమండలికి చెందిన 6 ML సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, 10, 14 ప్రాంతాల ప్రజలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. దానికి 150 మీటర్ల దూరంలో మరో 1.20 ఎకరాలు ఉందని చెప్పారు. అది రాళ్లతో కూడిన ఖాళీ స్థలం కావడంతో రెవెన్యూ అధికారులతో సర్వే నిర్వహించి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాంతోపాటు ఆ స్థలంపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నట్లు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. జలమండలి భూముల కబ్జా ప్రచారంలో నిజం లేదని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని వారు పేర్కొన్నారు.